ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీలు బాకీ కార్డులు రిలీజ్ చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య బాకీ కార్డ్ పాలిటిక్స్ పీక్స్కు చేరాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అంటూ బీఆర్ఎస్ బాకీ కార్డును ప్రచారం మొదలుపెట్టింది. దీనికి కాంగ్రెస్ నాయకత్వం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రజల ఆశలు అడియాసలు అయిపోయాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ఏ ఇంకా బాకీ పడి ఉంది అని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల కౌంటర్గా బాకీ కార్డులను ప్రతి ఇంటికి తీసుకువెళ్తామని బీఆర్ఎస్ చెబుతోంది. ప్రజలకు తీర్చాల్సిన బాకీలను చూపించి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని కేటీఆర్ అంటున్నారు. ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ హామీలకు మోసపోతే రైతు బంధు లాంటి పథకాలు కూడా రద్దయ్యే ప్రమాదం ఉందంటున్నారు. బీఆర్ఎస్ ప్రచారాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారం జనంలో నవ్వుల పాలైందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా రైతులను ఏ రకంగా వంచింది అని చెప్పడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ పడ్డది ఏ రైతు 2 సార్లు ఎగ్గొట్టిన రైతు బందే కాదు, మళ్ళీ తర్వాత 15,000 ఇస్తామని చెప్పి మొన్న ఒక్కసారి మాత్రం 12,000 ఇచ్చి ఎట్లా ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నదో ఇందులో చెప్పాం. అట్లాగే మరి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పి ఇవాళ ఎన్ని వేల లక్షల ఉద్యోగాలు వాళ్ళు బాకీ ఉన్నారో చెప్పే ప్రయత్నం చేసినాం. నెలకి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి 100 రోజుల్లోనే ఇస్తామని చెప్పి మరి 22 నెలలైనా కూడా 700 రోజులైనా ఎంత బాకీ ఉన్నారో ఒక్కొక్క తమ్ముడికి ఒక్కొక్క చెల్లికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేసినాం. ఒక్కొక్క ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి 22 నెలలుగా ఇయ్యలేదు కాబట్టి దాదాపు 57,500 రూపాయలు ఒక్కొక్క మహిళకు బాకీ ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినాం. పెద్ద మనుషులైన వృద్ధులకి వితంతువులకి నెలకు 4,000 రూపాయలు ఇస్తామనేది అయితే హామీ ఇచ్చారో చేయూత పథకం కింద ఇప్పటి వరకు 22 నెలలకు గాను 44,000 రూపాయలు బాకీ ఉన్న విషయాన్ని కూడా ఇందులో చెప్పే ప్రయత్నం చేసినాం. వికలాంగులు దివ్యాంగులైన సోదరులకి నెలకి 6,000 అన్నారు. ఈ 22 నెలలకు గాను ఒక్కొక్కరికి 4,000 రూపాయలు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ వస్తున్నది తప్ప వీళ్ళు చెప్పిన 6,000 పెన్షన్ పత్తా లేదు. అందుకే నెలకు 2,000 చొప్పున 22 నెలల్లో 44,000 బాకీ ఉన్న విషయాన్ని ఈ బాకీ కార్డు ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం. దాదాపు 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 8 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి మరి ఆ 8 లక్షల కుటుంబాలకు ఈ బాకీ కార్డుని ఇస్తూ ఉన్నాం. అట్లాగే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటీ బాకీ ఉన్న విషయాన్ని కూడా మరి ప్రజలకి ముఖ్యంగా ప్రతి వర్గానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నిక మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇస్తే ఇది బాకీ పడ్డట. మీరు 10 ఏళ్ళు నిరుద్యోగులు మోసం చేసి కొట్టని దెబ్బ కొడితే మేము అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే 65,000 ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. నిరుద్యోగ యువత కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట. మహిళలకి 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట. 200 యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో 80% ఉన్నాయంటే అది బాకీ పడ్డట. మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతి నెల 6,500 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన 8 లక్షల బాకీకి ఇన్స్టాల్మెంటు ఇంట్రెస్ట్గా 6,500 కోట్లు ప్రతి నెల అంటే దాదాపు 80,000 కోట్లు సంవత్సరానికి కడతా ఉన్నాం. మీరు చేసిన బాకీ మేము తీరుస్తూ ఉంటే మేము బాకీ పడ్డట. రైతు భరోసా రైతు బంధు వరి మీద బోనస్ ఇస్తే బాకీ పడ్డట. ఏ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది? ఎవరి వాదన ఎలా ఉన్నా త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో
బాకీ కార్డు రాజకీయం మాత్రం ప్రధాన ప్రచారాస్త్రంగా మారనుంది. ప్రభుత్వంపై జనంలో ఉన్న అసంతృప్తిని ఓట్లుగా మలుచుకోవడానికి బీఆర్ఎస్ బాకీ కార్డులను వినియోగించుకోబోతోంది. మరోవైపు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేరుకుపోయిన అప్పులు, పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాల బాకీలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ఏ బాకీ పడిందనే విషయాన్ని కాంగ్రెస్ జనంలోకి బలంగా తీసుకువెళ్లబోతోంది. ఈ రెండు పార్టీల బాకీ ప్రచారాల మధ్య గ్రామీణ ప్రజలు ఎవరి వైపు నిలబడతారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ బాకీ కార్డు అంటూ కాంగ్రెస్ ఒక బాకీ కార్డుని రిలీజ్ చేసింది. కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ అంతకుముందు బీఆర్ఎస్ ఒక బాకీ కార్డుని రిలీజ్ చేసింది. మరి ఏ పార్టీ ఎంత బాకీ పడి ఉంది అనేది రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఏం తేల్చబోతూ ఉన్నారు? ఇదే అంశంపై ఇప్పుడు మనం చర్చించబోతున్న ఈ బాకీ కార్డుల గురించి. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ రామచంద్ర నాయక్, ప్రభుత్వ విప్, శుభప్రద్ పటేల్ బీఆర్ఎస్ నుంచి. శుభప్రద్ పటేల్ గారు నమస్తే అండి. నమస్తే రోహిత్ గారు, మీకు బిగ్ టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. మరికొద్దిసేపట్లో రామచంద్ర నాయక్ కూడా మనతో జాయిన్ కాబోతున్నారు. శుభప్రద్ పటేల్ గారు, మీరు ఒక బాకీ కార్డు రిలీజ్ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక బాకీ కార్డు రిలీజ్ చేసింది. మేం బాకీ పడే ఉన్నామని మీరు చెబుతున్న దానికంటే మీరు బాకీ పడి ఉన్నది చాలా ఎక్కువ ఉంది, మేము అన్ని హామీలను అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము, కానీ మీరు బాకీ పడింది మాత్రం చాలా ఎక్కువగా ఉంది తెలంగాణకు అని కాంగ్రెస్ అంటోంది. ఈరోజు రోహిత్ గారు, వాస్తవానికి వీళ్ళకి 22 నెలల కాలం అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. అయినప్పటికీ ఇంకా కూడా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన మీదనే ఏడవడము వీళ్ళకు ఆనవాయితీగా వస్తుంది. అది వాస్తవానికి ఏంటంటే, వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంలో ఎన్నికల్లో గ్యారెంటీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. దాని గ్యారెంటీలకు సంబంధించి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ఖర్గే గారిని వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళు చెప్పింది ఏంది, మేము చట్టబద్ధత కల్పిస్తాం, ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం, ఫస్ట్ సెషన్ లోనే చట్టం చేస్తాం, దాన్ని చేసి 100 రోజుల్లోనే ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి 420 హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు 13 అంశాలతో కూడినటువంటివి ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో ఒకటి కేవలం ఆ ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఎక్కడ కూడా ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి ఏంటి, రైతులకు సంబంధించి 15,000 కేసీఆర్ గారు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. అది ఎక్కడ కూడా 15,000 ఇవ్వలేరు. 2 విడతల ఎగ్గొట్టి ఇచ్చినదల్లా 6,000 రూపాయలు ఒక్క సందర్భంలో, మొన్న ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతో ఒక సందర్భంలో 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా కౌలు రైతులను మొత్తం ఎగ్గొట్టడం జరిగింది. రైతు కూలీలను కూడా కొంత తూతు మంత్రంగా 50,000 మందికి ఇచ్చి అదే ఎగ్గొట్టడం జరిగింది. అదే విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి ఆ రుణమాఫీ కూడా 25-30% మాత్రమే జరిగింది. ఎక్కడ కూడా ఏ ఊరికన్నా పోదాం, మా కేటీఆర్ గారు స్పష్టంగా చాలా సందర్భాల్లో చర్చ పెడదాం, ఏ ఊరికన్నా పోదాం, ఏ ఊర్లోనన్నా 100% రుణమాఫీ అయిందంటే నేను దేనికంటే అది రాజకీయాలను తప్పుకుంటా అని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దానికి స్పందించలేరు. అదే విధంగా మహిళలకు సంబంధించి ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు. ఇచ్చి రాండి 2,500 రూపాయలు ఎక్కడ కూడా ఒక్కసారి స్టార్ట్ చేయలేరు. కానీ ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం మేము తెలంగాణలో 2,500 ఇస్తున్నాం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా చేయూత అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు 2,000 రూపాయలు ఇస్తే మేము 4,000 రూపాయలకు పెంచుతూ ఈ రోజు డిసెంబర్ లో మీకు 2,000 వస్తే తర్వాత మేము రాగానే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భంలో ప్రజల్ని మోసం చేసే విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. అదే విధంగా కళ్యాణ్ లక్ష్మిలో మేము 1,00,000 రూపాయలు ఇస్తే మేము 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామని చెప్పారు. 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి తెలంగాణలో. ఈ 22 నెలల కాలంలో 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. 8 లక్షల తులాల బంగారం ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి పెళ్లి అయినటువంటి వాళ్ళ ఆడబిడ్డలకు బాకీ ఉన్నాడు. అదే విధంగా 18 ఏళ్ళు నిండినటువంటి యువతులకు మొత్తం కూడా స్కూటీలు ఇస్తా అని చెప్పాడు. ఒక్కరికన్నా ఒక స్కూటీ ఇచ్చిండా ఈరోజు. అదే విధంగా విద్యా భరోసా కార్డు అని చెప్పి 5 లక్షలకు సంబంధించిన విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఇచ్చిరా అంటే ఎవరికన్నా? ఎక్కడ కూడా ఏ హామీ పూర్తి ఎక్కడ నెరవేరలేదు వాళ్ళు. కాబట్టే కాంగ్రెస్ ఎంత శుభప్రద్ గారు, కాంగ్రెస్ చెబుతున్నది ఏంటి అంటే 22 నెలల కాలంలో మేము అమలు చేసిన పర్సంటేజ్ చాలా ఎక్కువ, ఒక్కొక్కడు కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం, చాలా వరకు అమలు చేసాం. కానీ మీరు 10 ఏళ్ల కాలంలో ఏదైతే ఆ హామీలు ఇచ్చారో 10 ఏళ్ళు పూర్తయ్యే నాటికి కూడా మీరు అమలు చేయలేకపోయారు. అందుకే ప్రజల అధికారానికి మిమ్మల్ని దూరంగా పెట్టారు. సో ఇప్పుడు మీరు స్థానిక సంస్థలు వచ్చాయి అని చెప్పి బాకీ కార్డు రిలీజ్ చేశారు అని కాంగ్రెస్ అంటోంది.
సో మేము సార్, ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ హామీలు అమలు చేయడంలో కానీ రైతు రుణమాఫీ చేయడంలో కానీ మహిళలకు ఉచిత బస్సు విషయంలో కానీ మేము అన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాం. 22 నెలల ప్రభుత్వం అది 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు ఇంకా అని చెప్తున్నారు. సార్ రోహిత్ గారు, వాస్తవాలు ఏంది, వాళ్ళు చెప్పింది ఏంది? ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాల్లో కేవలం మేము ఇచ్చినటువంటి డిఎస్సిలో 5,000 చిల్లర పోస్టులను కలపడం జరిగింది. అదే విధంగా గ్రూప్ 1 కి సంబంధించి మేము 503 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో 60 పోస్టులు మాత్రమే కలపడం జరిగింది. ఇంకా మిగతా వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంది, వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది? గతంలో కేసీఆర్ గారి హయాంలో ఎగ్జామ్లు కండక్ట్ చేసి మొత్తం కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి కేవలం రిజల్ట్ పెండింగ్ ఉన్న దాంట్లో రిజల్ట్ ఇచ్చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి మీరు కాంగ్రెస్ బాకీ కార్డు రిలీజ్ చేసిన దాంట్లో ఉన్నదే చెప్తున్నారు. ఓకే, ఈ రోజు కాంగ్రెస్ ఒక బాకీ కార్డు రిలీజ్ చేసింది, చూసారు మీరు దాన్ని? బాకీ కార్డు నేను చూడలేదండి. ఓకే, కాంగ్రెస్ సంబంధించి దేనికి సంబంధించి బాకీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నది ఎవరండి? ప్రభుత్వంలో ఉన్నది ఎవరు, చేయాల్సింది ఎవరు? ఈ రోజు వీళ్ళు గతంలో చెప్తూ నేను ఒకటి విన్నాను, ఆయన అప్పు చేసి తెలంగాణలో గత ప్రభుత్వం అని చెప్తున్నాడు. అప్పులని మొన్ననే రఘునందన్ రావు గారు పార్లమెంట్ లో క్వశ్చన్ వేస్తే పార్లమెంట్ లో స్పష్టంగా తెలంగాణ 2013-14 సంబంధించి 69,000 కోట్ల అప్పు ఆ రోజు మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. విభజనలో భాగంగా 69,000 కోట్లు వచ్చింది. అదే విధంగా 2023-24 కేసీఆర్ గారు దిగిపోయేటప్పటికీ తెలంగాణ అప్పు 3,00,000 కోట్లు. అంటే ఆ గతంలో ఉమ్మడి రాష్ట్రం నుండి వచ్చిన అప్పు తీసేస్తే 2,81,000 కోట్లు మాత్రమే గత బీఆర్ఎస్ హయాంలో 9.5 సంవత్సరాల్లో అప్పు చేసింది. ఈ రోజు వీళ్ళు చేసిన అప్పు ఎంత అండి? 22 నెలల కాలంలో 2,43,000 కోట్లు అప్పు చేశారు. కేసీఆర్ గారు అప్పు చేస్తే ప్రతి జిల్లాలో ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కట్టడం జరిగింది, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. బాకీ కార్డు లెక్కలు తేల్దాం. రామచంద్ర నాయక్ ఉన్నారు, ప్రభుత్వ విప్. రామచంద్ర నాయక్ గారు నమస్తే. ఈరోజు మీరు మరో బాకీ కార్డు రిలీజ్ చేశారు కౌంటర్గా. కానీ బీఆర్ఎస్ చెబుతున్నది ఏంటి అంటే ఇప్పటి వరకు మీరు అమలు చేసినటువంటి ఏ హామీల్లో ఏది సక్రమంగా అమలు చేయలేదు, అమలు కాని హామీలు ఇంకా చాలా ఉన్నాయని అంటున్నారు. సో మీరు కౌంటర్గా కావాలనే రిలీజ్ చేశారా బాకీ కార్డు? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పార్టిసిపెంట్స్ కి నమస్కారం. నమస్తే అండి. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాలన గురించి వాళ్ళు మాట్లాడొద్దు అంటున్నారు మిత్రుడు. ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో వారు చేసింది ఏంటిది, 2 సంవత్సరాల్లో మనం చేసింది ఏంటిది, ఇంకొక 10-15 1 మంత్ అయితే ప్రజలు దానికి తీర్పునియ్యబోతున్నారు. తప్పకుండా ఈ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు ఇచ్చే ఫలితాలే మనకు దీన్ని మరి తెలియజేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సరే ప్రతి ఎన్నికల్లో ప్రతి పార్టీ ప్రభుత్వంలో రావడానికి సరే ప్రామిసెస్ చెప్తాయి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాల మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుందనే ఒక భావన తెలంగాణ ప్రజల్లో ఉంది. అదే విధంగా తెలంగాణ ప్రజలు అదృష్టం బాగుండి ఈరోజు కేసీఆర్ గారి పాలన ఫామ్ హౌస్ కి పరిమితం చేసి లేకుండా ఉండుంటే, ఒకవేళ మళ్ళీ గనక కాంగ్రెస్ గనక తెలంగాణలో వచ్చి ఉండకపోతే తెలంగాణ భవిష్యత్తుని శ్రీలంక లాగానో లేదంటే ఆ బంగ్లాదేశ్ లాగానో మారే పరిస్థితి తెలంగాణలో ఉండేది. కేవలం చిన్న చిన్న మెడికల్ కాలేజీలు, ఏదో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీసులు కట్టేసి ఇప్పుడు మిత్రమా కలెక్టర్ ఒక మెడికల్ కాలేజ్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఒక 300 కోట్లు, 1000 కోట్లు మాక్సిమం. కట్టిన కాలేజీలు ఎన్ని? ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎఫ్ఆర్బిఎం నాన్ ఎఫ్ఆర్బిఎం లోన్లన్నీ మీరు ఈరోజు కౌంట్ చేస్తే 8.5 లక్షల కోట్ల అప్పు. అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్ పెట్టిన బిల్లులు బకాయిలే 80,000 కోట్లు. వివిధ శాఖలలో కాంట్రాక్టులు, అదేవిధంగా వారి సర్పంచులు, ఎంపీడీసీలు చేసిన పనులకు పెండింగ్ బిల్లులే 80,000 కోట్లు పెండింగ్ పెట్టి బీఆర్ఎస్ నాయకులు రిలీజ్ చేసిన ఈ బాకీ కార్డులో ఒకటి మహిళలకు నెలకు 2,500 హామీ అన్నారు. అక్కడ 55
రూపాయలు బాకీ ఉన్నారు. వృద్ధులకు పెన్షన్ 4,000 రూపాయలు హామీ ఇచ్చారు. 22 నెలలకు 44,000 బాకీ ఉన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం బాకీ ఉన్నారు. వికలాంగులకు పెన్షన్ నెలకు 6,000 రూపాయలు, 22 నెలలకు 44,000 బాకీ ఉన్నారు అంటూ బాకీ కార్డు రిలీజ్ చేశారు. సో ఈ బాకీ కార్డ్ రేపు స్థానిక సంస్థల ఎన్నికలకో లేదంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనుకున్నారు? ఈ బాకీ కార్డు గురించి ఏం చెప్తారు? ఒకటండి, వారు ఏ బాకీ కార్డు చూపించినా గానీ ప్రజాక్షేత్రంలో ప్రజల మనసుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన గురించి చాలా సంతోషంగా ఉన్నారు జనం. ఎందుకంటే వారి పాలనలో జరిగిన అస్తవ్యస్తాలు, అదేవిధంగా దారుణాలు, వాళ్ళు గవర్నెన్స్ లో ఫెయిల్యూర్, అదే ప్రామిసెస్ లో ఫెయిల్యూర్, అదేవిధంగా అన్ని శాఖల్లో గొర్రెల పంపిణీ కావచ్చు, ఏదైనా దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, ప్రకటనల వరకే 3 ఎకరాల భూమి కావచ్చు, ఉద్యోగ నియామకాలు కావచ్చు, ప్రకటనతోనే 10 సంవత్సరాల కాలం గడిపారు. కానీ మా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి 24 అవర్స్ నుంచే ప్రతి హామీని, నిజంగా ఆర్థిక పరిస్థితి ఈరోజు రాష్ట్ర పరిస్థితి మంచిగా ఉండుంటే ఈరోజు అన్ని హామీలు నెరవేర్చే పరిస్థితిలో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆర్థిక వ్యవస్థలో మళ్ళీ కొత్తగా అప్పులు చేయకుండా, అదేవిధంగా మరి ప్రజా ఆస్తుల్ని దుబారాగా అమ్మకుండా, మరి ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా, ఆర్టీసీ ఛార్జెస్ కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, ఏదైనా పేద బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఈరోజు ప్రతి హామీని, ఒక పెన్షన్ తప్ప మిగతా ప్రతి హామీని ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు. అంటే బాకీ కార్డు అసత్యమా? బీఆర్ఎస్ రిలీజ్ చేసిన బాకీ కార్డు అసత్యమా? ఇప్పుడు అంటే ఏమంటారు? బీఆర్ఎస్ రిలీజ్ చేసిన బాకీ కార్డు అసత్యం అంటారా మీరు? అంటే బాకీ కార్డు వాళ్ళు ఇప్పుడు కొన్ని హామీలు మాత్రమే మేము ఇంకా ఇవ్వాల్సి ఉంది. తప్పకుండా అవి కూడా మేము నెరవేరుస్తాం. కానీ ఇచ్చిన ప్రతి హామీలో దాదాపు ఇప్పుడు సగం హామీల కంటే ఎక్కువ ప్రజల్లో అమలు చేసుకోకుండా పోతా ఉన్నాం. మహిళల ఆర్టీసీ బస్సు కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు గృహాలకు ఉచితంగా ఇవ్వడం కావచ్చు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం, మరి ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచి దాన్ని మరి అమలు చేసే విధానం కావచ్చు, రోగాలు దాదాపు 280 జబ్బులు అదనంగా ఆరోగ్యశ్రీలో చేర్చడం కావచ్చు, మరి ప్రతి పేదవాడికి పనికొచ్చే ప్రతి పథకాన్ని, మరి ఉద్యోగ నియామకాలు దాదాపు 65,000 ఉద్యోగాలు ఈరోజు రాష్ట్రంలో యువత ప్రతి నియోజకవర్గంలో దాదాపు ప్రతి గ్రామంలో ఒక ఉద్యోగి ఈరోజు నియామక పత్రాలతో ఈరోజు పనిచేసుకుంటున్న విధానం. అదేవిధంగా 40% మెస్ ఛార్జీలు, 80% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించే కార్యక్రమం. అర్థమైంది. రామచంద్ర నాయక్ గారు ఒక్క నిమిషం. శోభప్రద పటేల్ గారు, రామచంద్ర నాయక్ ఏమంటున్నారు అంటే, 22 నెలల కాలం అయింది, కొన్ని అమలు కాని హామీలు కూడా ఉంటాయి, మీరు ఒక బ్యాలెన్స్ షీట్ వేసి ఉండాల్సింది, అమలైన హామీలు ఏంటో అమలు కాని హామీలు ఏంటో మీరు వేసి ఉండాల్సింది, దాన్ని గత 10 సంవత్సరాల కాలంతో పోల్చుకుని ఉండుంటే ఈ ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్ ఆ ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుందో బేరీజు వేసుకోవచ్చు అని అంటున్నారు. రోహిత్ గారు, వాస్తవానికి రామచంద్ర నాయక్ గారు ప్రభుత్వ విప్పు, ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడాల్సింది కాబట్టి మాట్లాడతారు. తప్పకుండా దాన్ని తప్పుగా భావించదు. కాకుంటే ప్రజల దగ్గరికి పోయి ఈ రోజు ఓట్లు అడిగేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టే ఈ రోజు బీసీ రిజర్వేషన్ల నేపంతో కోర్టులలో 8th రోజు హైకోర్టులో హియరింగ్ ఉంటే 9th నుండి నోటిఫికేషన్లు నామినేషన్ స్వీకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళకి తెలుసు తప్పకుండా యాక్ట్ లేకుండా జీవో ఇస్తే కొట్టుకుపోతుందని తెలిసి కూడా బీసీలను మోసం చేయడానికి, అన్ని వర్గాలతో పాటు బీసీలను మోసడానికి ఎన్నికలకు పోదాం అనుకుని ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఇక్కడ ఒక ఎరువు బస్తా యూరియా సంచి ఇయ్యలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ది. ఎరువుల కోసం ఎంత ఇబ్బంది పడ్డారు రైతులు అనేది అందరం కూడా ఎన్నికలకు పోయే పరిస్థితి లేదంటున్నారా, లేదంటే పంచాయతీ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదంటున్నారా మీరు? పంచాయతీ ఎన్నికలు జరగొద్దని వీళ్ళ ఉద్దేశం వల్ల ఎన్నికలు జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ కి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఏమని అడుగుతారు? వీళ్ళు ఏ హామీలు నెరవేర్చిరని అడుగుతారు. వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కడు కూడా అమలు చేయలేరు. ఎన్ని హామీలు అమలయ్యాయో రామచంద్ర నాయక్ చెప్పారు, ఇంతకుముందు టీపీసీసీ చీఫ్ కూడా చెప్పాడు. మరి ఈ హామీలన్నీ అమలవలేదా?
ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలవలేదా? లేదు ఆర్టీసీ బస్ హామీ అమలవలేదా? రైతు రుణమాఫీ అమలవలేదా? ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదా? రోహిత్ గారు ఉద్యోగాలకు సంబంధించి ఇక మనం మాట్లాడుకుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ పోయి ఆడ లైబ్రరీ కాడ మీటింగ్ పెడితే ఏ పరిస్థితి అయిందో మనం చూసినాము. అదే విధంగా ఒక స్టేట్ లైబ్రరీ చైర్మన్ ని మొత్తం లైబ్రరీ దగ్గరికి పోతే నిరుద్యోగులంతా కూడా ఏ విధంగా అడ్డుకున్నారు, అక్కడ నుండి తరమేసిందో మనం చూసినాము. ఇవన్నీ కూడా నిరుద్యోగుల దగ్గర వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రోజు రాహుల్ గాంధీ గారినో రేవంత్ రెడ్డి గారినో సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో చర్చ పెట్టమన్నట్టు. నిరుద్యోగులకు నిజంగానే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిర్రా? 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఈ రోజు 60,000 భర్తీ చేసినామంటారు కదా, నిజంగానే వీళ్ళు భర్తీ చేసిర్రా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గతంలో ఇప్పుడు అదే కదా కేసీఆర్ గారు చెప్తున్నారు. హయాంలో జరిగిన ఇవన్నీ అమలు ఎగ్జామ్లకు చేసామన్నారు. ఇంకొకటి కూడా 42% రిజర్వేషన్స్ తోనే ఎన్నికలకు వెళ్తామన్నా అలాగే ఎన్నికలకు వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. మరి ఇవన్నీ సార్ రోహిత్ గారు ఎంత మోసం అంటే బీసీ ప్రజల్ని వంచన చేయడం అనేది ఇది చాలా బాధాకరం. జనాభాలో సగం పైన ఉన్నటువంటి బీసీలని ఈ రోజు పూర్తిగా మోసం చేస్తారు. రోహిత్ గారు ఈరోజు చట్టం ఉందా అంటే చట్టం అయిందా అండి? అది వాళ్ళు ఏదైతే రిజర్వేషన్ పెంచాలనుకున్నారో వచ్చింది సెక్షన్ పంచాయతీ రాజ్ సంబంధించిన ప్రస్తుతానికి స్కెడ్యూల్ రిలీజ్ అయింది, రేపు నోటిఫికేషన్ రాబోతుంది. ఎన్నికల తేదీ రోహిత్ గారు గతంలో ఇట్లనే మహారాష్ట్రకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇట్లనే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కూడా హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి మీరు రిజర్వేషన్ల చెల్లవు బీసీలకు మీరు డెడికేటెడ్ కమిషన్ వేసి కరెక్ట్ గా నిర్ధారించలేదని చెప్పి అక్కడ మా జనరల్ స్థానాలుగా చేయమని చెప్పింది. ఇక్కడ కూడా వీళ్లకు ఈ రోజు ఇచ్చినటువంటి 49 జీవో, ఎవరైతే భూసాని వెంకటేశ్వర గారికి జీవో నంబర్ 49 ఇచ్చిర్రో ఆ 49 జీవోలో స్పష్టంగా కృష్ణమూర్తి జడ్జిమెంట్, వికాస్ కిషన్ రావు గవాలి జడ్జిమెంట్ ని ఫాలో అవుతూ రిజర్వేషన్లు ప్రతిపాదించాలని చెప్పిర్రు. ఆ జడ్జిమెంట్ల సారాంశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 50% దాటొద్దు అనేది దాని సారాంశం. కాంగ్రెస్ పార్టీ ఏదో 42% ఇచ్చిందని వీళ్ళు ఇవ్వడం అనేది సమంజసం కాదు. ఓకే శుభప్రద గారు, ప్రస్తుతానికి అయితే ఎన్నికలు జరుగుతాయని నమ్మకం ఉంది కదా మీకు? 100% జరగవు. ఈ రిజర్వేషన్లతోని ఎన్నికలు జరగవు. 8వ తారీఖు రోజు తప్పకుండా హైకోర్టు ఆపివేస్తుంది 100%. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు 34% సంబంధించి జీవో నంబర్ 396 2018లో ఇస్తే హైకోర్టు కొట్టేసింది. మేము సుప్రీంకోర్టు పోతే కూడా సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేయలేదు. మరి అంత నమ్మకం ఉన్నప్పుడు మీరు ఈ కార్డు రిలీజ్ చేసి ఎందుకు ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, ఎలక్షన్ రాజకీయాలు చేస్తున్నారు? మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఈ కార్డులు ఎందుకు రిలీజ్ చేయటం? సార్ రోహిత్ గారు, మేము అనేది ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఈ రిజర్వేషన్ల ప్రకారంగా జరగవు. వీళ్ళు ఎన్నికలు పెట్టాలనుకుంటే 50% లోబడి ఎన్నికలు పెట్టాలి. లేకపోతే రాజ్యాంగ సవరణ కోసం మన 9th షెడ్యూల్లో తమిళనాడు ఏ విధంగా అయితే రిజర్వేషన్ పెంచుకొని చట్టం చేసుకొని అక్కడ 9th షెడ్యూల్లో పెట్టించే ప్రయత్నం ఆరో చేసిర్రో ఆ ప్రయత్నం చేయమని చెప్పినాం. ఇలా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడినాడు తెలంగాణ కోసం, తెలంగాణలో బీసీల రిజర్వేషన్ కోసం రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు. మీకు జరగవనుకుంటున్నాడు బాకీ కార్డులు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఒకవేళ హామీలను అమలు చేయండి అని అడగొచ్చు. ఇంకా ఇన్ని అమలు కాని హామీలు ఉన్నాయి. బాకీ కార్డులు అనేది ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగమే కదా? డెఫినెట్ గా మేము ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికలైనా సరే, రేపు 10 అసెంబ్లీలకు సంబంధించి రాబోయే బై ఎలక్షన్లకైనా సరే, స్థానిక సంస్థల ఎన్నికలకైనా సరే బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది. అయినప్పటికీ వీళ్ళు చేసింది విషయం ఏంటంటే గ్యారెంటీలు అన్నారు, దానికి చట్టబద్ధత ఇస్తామన్నారు, 100 రోజులు అమలు చేస్తామని చెప్పారు. మీకు చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు చూపిమంటే నేను చూపిస్తా. 100 రోజులు అమలు చేస్తామన్నారు. 100 రోజులు అయిపోయినాయి. ఇప్పుడు 700 రోజులు రామచంద్ర నాయక్ కాంగ్రెస్ నాయకులు చెప్పింది కూడా అదే. ఎస్, కొన్ని హామీలు ఇంకా అమలు చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా మా పాలన చాలా ఉంది, 2 ఏళ్ళు కూడా కంప్లీట్ కాలేదు, అన్ని అమలు చేస్తారు. ఏది అమలు చేసినండి? ఇప్పుడు సన్న ఓట్లకు 500 అన్నారు. ఒక్కరికన్నా ఈసారి ఇప్పుడు రబ్బీలో పండినటువంటి ఒక్కరికన్నా వేసి 500 లెక్క రామచంద్ర నాయక్ గారు, వీళ్ళు అన్ని మోసం అండి. ఓకే సూప్రత్ గారు ఒక్క నిమిషం. రామచంద్ర నాయక్ గారు, రోహిత్ గారు చెప్పండి. ఏదేమైనా కానీ వారు చేసింది విధ్వంసం, ఈ రోజు మా ప్రభుత్వం చేసేది, మా నాయకుడు చేసేది వికాసం. ప్రజలు కోరుకున్న కానీ వాళ్ళు మోసం అంటున్నారు. బీఆర్ఎస్ ఏమంటుందంటే వికాసం కాదు మోసం అంటుంది. లేదండి, ప్రజలు తేలుస్తారు. మనం ఏదో డిబేట్ లో మాట్లాడినంత మాత్రాన రేపు ప్రజల అమాయకులు కాదు కదా. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, ఉద్యమాల గడ్డ. వారు ఇచ్చే రేపు తీర్పు. నేను ఒకటే చెప్తున్నా అండి, కేసీఆర్ గారు 2023 ఎన్నికల్లో
ప్రభుత్వం ఏర్పడొద్దనే వారు ఎలక్షన్ చేయలేకపోయారు. ఎందుకంటే ఎలక్షన్ లో మళ్ళీ గనక ప్రభుత్వం ఏర్పాటైతే ప్రభుత్వం నడపలేని పరిస్థితి ఉందనేది కేసీఆర్ గారికి తెలుసు. ఆయన ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటా అని చెప్పి ఎన్నికల ముందే చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి రికార్డ్స్ తిప్పుకోండి. ఈసారి మేము ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే మేము రెస్ట్ తీసుకుంటామని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల్లో 15 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు 80,000 కోట్లు మాత్రమే అయితే వీళ్ళు 10 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల కోట్ల అప్పండి. మరి ఇందాక 8 2 లక్షల లక్షల కోట్లే కోట్ల మాపు అప్పు అంటున్నారు. ప్లస్ పెండింగ్ కానీ బిల్లులు. ఇప్పుడు పార్లమెంట్ లో రోహిత్ గారు పార్లమెంట్ లో అదే కేంద్ర విధంగా ఆర్థిక మిత్రుడు మంత్రి మాట్లాడుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన అదే లెక్క విధంగా మత్తు- తప్పంటే మళ్ళీ ఈ రోజు రామచంద్ర గారు ఇప్పుడు చెప్పినవి నేను ఒకటండి. చెప్పినవి కాదు. వాళ్ళు చేసిన ఒకటి అప్పు చెప్పానండి. మేము అప్పు చేసి ఏం మీరు- చేసినామో చెప్తాం, ఆయన చెప్పానండి. బీఆర్ఎస్ బీజేపీ మిత్రులే, వాళ్ళు ఏం చెప్పినది కాదు. మేము ఎఫ్ఆర్బిఎం నాన్ ఎఫ్ఆర్బిఎం లోన్స్ అన్ని మీకు చెప్పడం జరిగింది. ప్రతి కార్పొరేషన్ ని తాకట్టు పెట్టిన చరిత్ర మీది. ఏది వదిలేరండి ఈరోజు? ఆసుపత్రులు వదలలేదు, అదేవిధంగా సెంట్రల్ జైలును వదలలేదు, ఆర్టీసీ సంస్థను వదలలేదు, మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద నీటి ప్రాజెక్టుల మీద కూడా, భగీరథ మీద కూడా, ప్రతి దాని మీద కార్పొరేషన్ మీద లోన్లు తెచ్చి ఈరోజు రాష్ట్ర పరిస్థితులు అధ్వానంగా మార్చిన వాళ్ళే మళ్ళీ ఈరోజు నీతులు చెప్పే పరిస్థితి వస్తే ఇక ప్రజలు తెలుసుకోకుండా ఉండాలనుకుంటున్నారా, రేపు అమాయకులు అనుకుంటున్నారా? ప్రజలే తీర్పిస్తారు. ఈ రోజు ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలు కొంచెం ఆ అప్పుల నుంచి కొంచెం రికవర్ అవుతున్నారు. మీరు చూడండి, కాళేశ్వరంకి వీళ్ళు తెచ్చిన పవర్, సెంట్రల్ పవర్ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చిన లోన్స్ 13% తెచ్చిరండి. దాన్ని రీషెడ్యూల్ చేసి దాన్ని 7.5 కి మా ముఖ్యమంత్రి గారు దాన్ని రీషెడ్యూల్ చేపించి దాన్ని వడ్డీ భారం తగ్గించమని కేంద్రం కోరడం జరిగింది. అది సక్సెస్ఫుల్ గా వడ్డీ రేటు తగ్గించే పరిస్థితి తెచ్చుకున్నాం. ప్రతి దాంట్లో అధిక వడ్డీ. కరెంట్ అండి, ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి వీళ్ళు తీసుకున్న కొనుగోలు చేసిన కరెంటు 8.5 రూపాయలకు యూనిట్ చొప్పున కొనుగోలు చేసి 4 రూపాయలు దొరికే కరెంట్ ని 8.5 రూపాయలకు యూనిట్ చొప్పున కొనుగోలు చేయడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధ్వానంగా మార్చేసి విధ్వంసం సృష్టించి మళ్ళీ నీతులు వదిలిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే, రైట్. ఫైనల్ గా సుప్రత్ పటేల్ గారు, ఓకే, రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది మీరు, అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు, దాని మీద కూడా కమిషన్ వేశారు. ఓకే, ఇంకో కార్డు కూడా రిలీజ్ చేశారు కదా, నిరుద్యోగులకు మీరు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది అమలు కాలేదు. 2 నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నారు, అది అమలు కాలేదు. గ్రేటర్లో ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేసేది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ప్రతి కుటుంబానికి బంధులు 10 లక్షల రూపాయలు బాకీ ఉన్నారు, బీసీ బంధు, ఇంకో మీరు చెప్పిన బంధు. ఇవన్నీ చూస్తే మీరు ప్రజలకు ఎంత బాకీ ఉన్నారు, ప్రజల నెత్తిన ఎంత బాకీలు పెట్టారని అడుగుతున్నారు. ఫైనల్గా కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు? రోహిత్ గారు, వీళ్ళు ఏం మాట్లాడినా గానీ ప్రజలంతా కూడా తెలుసుకున్నారు. అన్ని మబ్బులు తొలగిపోయిన వీళ్ళు అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అంటే కేసీఆర్ గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ మొత్తం కూడా చేసి పెట్టినటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి మొత్తం కూడా వీళ్ళు ఏదో ఉద్ధరిస్తారు, దాని మీద ఏమో చేస్తారని చెప్పేసి వీళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు చేసింది ఏంది? హైదరాబాద్ లో హైడ్రా మూసి అని చెప్పేసి మొత్తం కూడా పేదల ఇల్లు కూలగొట్టడం. ఒక్క ఇల్లు కట్టలేరు కానీ పేదల ఇల్లు కూలగొట్టింది హైదరాబాద్ లో మొత్తం కూడా. ఈ రోజు అదే విధంగా ఊర్లలోకి వస్తే ఒక ఎరువు బస్తా, ఒక యూరియా బస్తా ఇయ్యలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది. వీళ్ళు రైతులకు ఇస్తా అన్న బోనస్ ఎక్కడ పోయిందో బోగస్ అయిపోయింది, 500 రూపాయలు. వీళ్ళు ఓఆర్ఆర్ ని వీళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే, వీళ్ళు గతంలో కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే దళిత బంధు మేము 12 లక్షలు ఇస్తామన్నారు. 12 లక్షలు ఎక్కడ పోయింది? ఒక్కరికన్నా ఇచ్చిర్రా? ఒక్కరికన్నా దళిత అంబేద్కర్ అభయాస్తం అని చెప్పి 12 లక్షలు ఇస్తామన్నారు. 1 రూపాయి ఇచ్చిర్రా? వీళ్ళు చెప్పిన మాటలన్నీ మోసం. ఈరోజు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ పెద్ద బోగస్ మోసం. జీవోలతో కాదని తెలిసే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఎందుకు చెప్పిండండి? రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందాం, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకుందాం అని చెప్పినాడు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ వచ్చేసి ఈరోజు జీవోలతోనే రిజర్వేషన్ వచ్చేది ఉంటే చట్టాలు చేస్తామని చెప్పి అది చట్టాలను గవర్నర్ పంపి, గవర్నర్ నుండి రాష్ట్రపతికి పంపి, ఓకే, మీరు చేసిన ఆరోపణపై ఫైనల్ కామెంట్ రామచంద్ర నాయక్ గారు. ఫైనల్ కామెంట్, మన సమయం కూడా మించిపోయింది, కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు ఎవరో కాదండి రోహిత్ గారు, స్వయాన వారి కుటుంబ సభ్యురాలు అయిన కల్వకుంట్ల కవిత గారు చెప్పిన మరి అవినీతి గురించి, వారి చిట్టాల గురించి వారు ఒకసారి పునర్విమర్శ చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. అనిరుద్ రెడ్డి గారు మాట్లాడింది కూడా చెప్పండి. సాచార ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మాట్లాడినరు.
మళ్ళా తర్వాత మీ మంత్రి వర్యులు మాట్లాడింది, మంత్రులంతా కూడా ఫైళ్లకు లక్షల ఏదేమైనా రూపాయలు లంచం ఈరోజు తీసుకుంటారని, దాని మీద మాట్లాడాలి. ఇప్పుడు ఒకటండి, కరప్షన్ మీరు పెంచి పోషించిందే. ఈరోజు సంవత్సర కాలంలో దాదాపుగా 100 మంది ఏసీబీ మరి ట్రాప్ అయ్యారంటే అది గతంలో మీరు ఇచ్చిన అధికారులకు మీరు ఇచ్చిన చనువు, మీరు ఇచ్చిన మరి నెగ్లిజెన్సీ వల్ల. ఓకే. మీ శాఖలో మీ ఇరిగేషన్ కాళేశ్వరం మరి ఈఎన్సి ఇంట్లో దాదాపు నోట్ల కట్టలు, హెట్రో పార్థసారథి రెడ్డి గారి ఇండ్లలో నోట్ల కట్టలు, ఇవన్నీ మీ ప్రభుత్వం చేసిన ఓకే అవినీతి. మీకు ఓకే ఈ అధికారులు ఆరోపణలు మీరు ఇచ్చిన- ప్రత్యారోపణలు ఇలా నడుస్తూనే ఉంటుంటాయి, అందుకే కౌంటర్ కార్డులు కూడా నడుస్తున్నాయి, బాకీ కార్డులు కౌంటర్ కార్డులు కూడా వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర నాయక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శుభప్రద్ పటేల్ గారు. బిగ్ టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేసి ఈ బాకీ కార్డుల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ బాకీ కార్డు అని ఒకటి రిలీజ్ చేస్తే, కాంగ్రెస్ కేసీఆర్ బాకీ కార్డు అని ఇంకొక కార్డుని రిలీజ్ చేసింది. సో మీరు తెలంగాణ ప్రజలకు ఇంత బాకీ పడి ఉన్నారు అంటే, మీరు తెలంగాణ ప్రజలకు ఇంత బాకీ పడి ఉన్నారు అంటూ ఒకరికొకరు బాకీ కార్డులు రిలీజ్ చేసుకుంటున్నారు. మరి త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు ఎవరి బాకీని ఏ విధంగా తీరుస్తారు అనేది మాత్రం మనం ప్రజాక్షేత్రంలోనే చూడాలి ఏం జరుగుతుందో.